మైలవరం నియోజకవర్గ ముఖ్య నేతలతో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ సమావేశమయ్యారు. పలువురు జడ్పీటీసీలు, ఎంపీపీలు భేటీకి హాజరయ్యారు. ఐతవరంలోని తన నివాసంలో వసంత కృష్ణప్రసాద్ సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నారు. ఇప్పటికే వైసీపీ మైలవరం నూతన ఇన్ఛార్జిగా సర్నాల తిరుపతిరావు యాదవ్ని నియమించింది వైసీపీ హైకమాండ్. వసంత కృష్ణప్రసాద్ వైసీపీని వీడి టీడీపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. మైలవరం నియోజకవర్గ ముఖ్య నేతలతో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ సమావేశమయ్యారు. పలువురు జడ్పీటీసీలు, ఎంపీపీలు ఈ భేటీకి హాజరయ్యారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ టెలిఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. శ్రీకాంత్, మైలవరం వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ నియోజకవర్గంలో ఉన్న కొంతమంది ముఖ్య నేతలతో తన ఇంట్లో అయితే సమావేశమైనట్టుగా అయితే మనకు సమాచారం కూడా అందుతోంది. ఇప్పటికే ఆయన వైసీపీని వీడి టీడీపీలో చేరతారనే ప్రచారం జరగడంతో పాటుగా వైసీపీ అధిష్టానం కూడా అక్కడ వసంత కృష్ణప్రసాద్ స్థానంలో కొత్తగా మైలవరం జడ్పీటీసీగా ఉన్నటువంటి సర్నాల తిరుపతిరావు యాదవ్ని కొత్త ఇన్ఛార్జిగా కూడా నియమించింది. ఈ నేపథ్యంలో ఆయన కూడా ఇటీవల ఏలూరులో నిన్న జరిగినటువంటి సిద్ధం సభకు కూడా పూర్తిగా దూరంగా ఉన్న నేపథ్యంలో ఆయన ఖచ్చితంగా ఇక పార్టీ మారటం ఖాయం అనేది అయితే స్పష్టమవుతుంది. ఈ నేపథ్యంలో ఆయన ఈ హైదరాబాద్ నుండి ఈ రోజు ఉదయం ఐతవరంలో నివాసానికి చేరుకున్నారు. అక్కడ పార్టీ ముఖ్య నేతలతో కాకుండా తన ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో నియోజకవర్గంలో వాళ్ళందరినీ పిలిపించి సమావేశం అవుతున్నట్టుగా అయితే మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ మారితే మైలవరం నుండి పోటీ చేయడానికే ఆయన మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తున్న నేపథ్యంలో నియోజకవర్గంలో ఉన్నటువంటి నేతలు ఎవరైతే ఎంపీపీలు, జెడ్పీటీసీలతో సమావేశం కావటం అనేది ప్రాధాన్యత అయితే సంతరించుకుంది. ఆయన ఇప్పటికే 4-5 తేదీల్లో కూడా మీడియాకి ప్రెస్ మీట్ పెట్టి అన్ని వివరాలు వెల్లడిస్తారన్న నేపథ్యంలో ఆయన పార్టీ మార్పు మీద ఏమన్నా అధికారికంగా చర్చిస్తారా, లేకపోతే ఇప్పుడు ఈ రోజు సమావేశంలో అజెండా ఏంటనేది కూడా కొంత ఆసక్తిగా మారింది. భోగి. థ్యాంక్ యూ శ్రీకాంత్.